అంటే how much 264 grams of carbon dioxide, 216 grams of H2O involved in photosynthesis. Then how much product of glucose will be formed? 180 grams. 180 grams of glucose ఫామ్ అవుతుంది. బై ప్రోడక్ట్ ఎంత ఫామ్ అవుతుంది? 192 grams of బై ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. చూడండి 6CO2 264, 12H2 216, glucose 180 grams, 192 grams, 108 grams. Photosynthesis is physicochemical process, oxidoreductive process, anabolic process, endergonic process అని చెప్తాం. ఇది endergonic process. Endergonic means energy gaining process. Energy gaining process. Exergonic and energy releasing process. What do you know? అంటే what are the necessary photosynthesis? Photosynthesis కి ఏం కావాలి? Chlorophyll picking is necessary for sunlight, water and CO2. These are necessary for the photosynthesis. Carbon dioxide, next chlorophyll is necessary for photosynthesis. Chlorophyll, variegated leaves. Variegated leaf అంటే సిటీలో కొంతమంది ఇంటి ముందు అలంకరణ కోసం పెంచే ఆర్నమెంట్ ప్లాంట్స్ అంటాం. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే అలంకారం కోసం పెంచే షోయింగ్ ప్లాంట్స్ అంటాం కదా. ఈ లీఫ్ ఇలా ఉంటే లీఫ్ లో బాటమ్ బ్లూ కలర్ లో ఉంటాయి, ఏమో కలర్ ఉంటుంది, ఈ పాట ఏమో ఎల్లో కలర్, ఈ పాట ఏమో కలర్, ఈ పాట ఏమో బ్లాక్ కలర్. ఇలా కలర్ఫుల్ లీవ్స్ ఉంటాయి. ఈ కలర్ఫుల్ లీవ్స్ తీసుకోవాలి. అదర్వైజ్ తీసుకొని హాఫ్ ఆఫ్ ద లీఫ్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్ తో కవర్ చేసేయాలి. కవర్ చేసి ద ఎంటైర్ సెటప్ కీప్ ఇన్ సన్లైట్ ఫర్ సమ్ టైమ్స్. The entire setup keep in sunlight. After some time keep in sunlight, then test for starch. Test for starch. ఇక్కడ చూడండి, ఇది ఎంటైర్ సెటప్ కీప్ ఇన్ సన్లైట్. ఇక్కడ కలర్ కలర్ గా ఉంది. ఆర్ పార్షియల్ లీఫ్ కవర్డ్ విత్ బ్లాక్. The entire setup keep time in sunlight, then test for starch. టెస్ట్ ఫర్ దేనికి యూజ్ చేస్తాము? అయోడిన్ యూజ్ చేస్తాము. స్టార్చ్ ఉంది, సింథసిస్ అయింది లేదా అనే దానికోసం దేని యూజ్ చేస్తామంటే అయోడిన్ యూజ్ చేస్తాము. అయోడిన్ కలర్ ఏంటిది? బ్రౌనిష్ బ్లాక్. అయోడిన్ కలర్ బ్రౌనిష్ బ్లాక్ కలర్. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లాంట్ లో లీవ్ లో ఏ పార్ట్ లో స్టార్చ్ సింథసిస్ అవుతుంది? ఫోటోసింథసిస్ జరిగినప్పుడే కదా సింథసిస్ అవుతుంది. దాన్ని తెలుసుకోవడం కోసం లీఫ్ ని ఫస్ట్ బాయిల్డ్ ఇన్ ఆల్కహాల్, ఇథనాల్ లో బాయిల్ చేస్తారు. లీఫ్ ని ఫస్ట్ ఆల్కహాల్ తీసుకొని బాయిల్ చేస్తారు. ఆల్కహాల్ లో బాయిల్ చేసిన తర్వాత ఏమవుతుంది? లీఫ్ అనేది డీకలరైజ్ అవుతుంది. లీఫ్ ఏం చేస్తారంటే లీఫ్ ఉంటది. ఈ లీఫ్ మీద ఏం చేస్తారంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇక్కడ అయోడిన్ వేస్తారు. ఫ్యూ వేస్తారు. ఇక్కడ ఏ పార్ట్ లో అయోడిన్ వేసారో ఆ పార్ట్ బ్లూ అనుకోండి, పార్ట్ ప్రెసెంట్.
ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్, ఇప్పుడు అయోడిన్ వేసినప్పుడు బ్లూయిష్ బ్లాక్ అని అనుకోండి, దెర్ ఇస్ నో స్టార్చ్. ఇక్కడ వేసినప్పుడు బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, అయోడిన్ వేసినాం, బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, స్టార్చ్ ఇస్ సింథసైజ్డ్ బికాస్ ఆఫ్ హియర్ ద క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈస్ ప్రెసెంట్. ఇక్కడ రెడ్ పిగ్మెంట్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో స్టార్చ్. ఇక్కడ బ్రౌన్ కలర్ పిగ్ దేర్ ఇస్ నో స్టార్చ్. ఇక్కడ పింక్ కలర్ పిగ్మెంట్ దేర్ ఇస్ నో స్టార్చ్. బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటది. This is for starch. Chlorophyll pigment is necessary for the photosynthesis. Chlorophyll pigment is necessary for photosynthesis. CO2 necessary for photosynthesis. CO2 ఎలా అవసరం అని చెప్తారు photosynthesis కి? Proved by moles of leaf experiment. Moles of leaf experiment explain the CO2 is necessary for photosynthesis. ఏమేం కావాలి? పొటాష్ హైడ్రాక్సైడ్ కావాలి, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ టెస్ట్ ట్యూబ్ కావాలి. ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ట్యూబ్ లో KOH తీసుకుంటాం. KOH, ఈ KOH అనేది గుడ్ అబ్జర్వ్ ఆఫ్ CO2. CO2 ని అబ్జర్వ్ చేసుకుంటది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ KOH లో ఒక కొనికల్ ప్లాస్టిక్ లో తీసుకొని కాటన్ ఉంచుతాము. దీంట్లో ఈ కాటన్ ఏం చేస్తుంది, KOH ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ అబ్జర్వ్ చేసుకున్న KOH ని ఇక్కడ ఏం చేసామంటే, స్క్రీన్ ఉంది కదా వేరు సార్? ఉంది సార్ స్క్రీన్, అప్పుడప్పుడు స్టక్ అవుతుంది కానీ ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్ స్క్రీన్. ఎవరో స్క్రీన్ రావట్లేదని మెసేజ్ చేశారు. అంటే ఇంతకు ముందు రాలేదు సార్, స్టక్ అయింది. ఓకే ఓకే, అది డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఉంది సార్. ఓకే, ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ చూడండి అన్న, ఇక్కడ టెస్ట్ ట్యూబ్, ఇది ప్లాంట్, పాటెడ్ ప్లాంట్. ఈ లీఫ్ అంటే లీఫ్ లో సగం భాగాన్ని ఏం చేసామంటే టెస్ట్ ట్యూబ్ పెట్టాం. ఈ టెస్ట్ ట్యూబ్ లో ఏముంది, కాటన్. ఏ కాటన్ KOH లో డిప్ చేసిన కాటన్ దీంట్లో పెట్టాం. KOH డిప్ చేసిన కాటన్ దీంట్లో ఉంచాం. ఈ కాటన్ ఏం చేస్తుంది, ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న CO2 ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటది. CO2 ని కంప్లీట్ గా, టెస్ట్ ట్యూబ్ లో ఉన్న CO2 ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తది. సో టెస్ట్ ట్యూబ్ లో ఉన్న లీఫ్ కి ఇప్పుడు ఏం అందదు, CO2 అందదు. ఈ ఎంటైర్ సెటప్ ఏం చేస్తారంటే కీప్ ఇన్ సన్లైట్ ఫర్ సమ్ టైమ్. దీన్ని ఇప్పుడు ఎంటైర్, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటది. టెస్ట్ ట్యూబ్ అంటే ఇది గ్లాస్ కదా, ట్రాన్స్పరెంట్ గా ఉంటది, గాజు కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఈ ఎంటైర్ కీప్ సమ్ టైమ్ ఇన్ సన్లైట్, కీప్ సమ్ టైమ్ ఇన్ సన్లైట్ లో పెట్టాం. దెన్ టెస్ట్ ఫర్ స్టార్చ్. ఏ పార్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్, విచ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఎన్క్లోజ్డ్ ఇన్ టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ లో పెట్టిన దాంట్లో CO2 లేదు కదా, సో ఇట్ ఈస్ నెగటివ్ ఫర్ స్టార్చ్. ఏ పార్ట్ అయితే CO2 ఎక్స్పోజ్ ఉందో this positive for starch. This is the negative for starch. This is the positive for starch. అంటే ఏ పార్ట్ అయితే CO2 కి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ స్టార్చ్ ఉంటది. ఏ పార్ట్ అయితే, ఏ లీఫ్ పార్ట్ అయితే CO2 కి ఎక్స్పోజ్ కాదో అక్కడేమో స్టార్చ్ ఉండదు, బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో CO2. దిస్ ఇస్ ద ప్రూవెన్ CO2 is necessary for photosynthesis. దీన్ని మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. మోల్స్ ఆఫ్ లీఫ్ అంటే హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఎన్క్లోజ్డ్ ఇన్ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ లో
KOH లో డిప్ చేసినటువంటి కాటన్ ఉంచుతాము. KOH ఏం చేస్తుందంటే గుడ్ అబ్జార్బర్ ఆఫ్ CO2 ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది. సో టెస్ట్ ట్యూబ్ లో ఉన్న లీఫ్ కి CO2 సప్లై ఉండదు కాబట్టి దేర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ స్టార్చ్ అనేది సింథసిస్ జరగదు. ఓకే, ఇందాక క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అన్నాం. ఏ ఎక్స్పెరిమెంట్? వెరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ హాఫ్ లీఫ్ ఈస్ కవర్డ్ బై హాఫ్ ఆఫ్ ద లీఫ్ ఈస్ కవర్డ్ బై దీంతో కవర్ చేస్తున్నాము, బ్లాక్ పేపర్ తో కవర్ చేస్తున్నాము. ఇది మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. CO2 is necessary for photosynthesis. Next, early experiments. Early experiment, first Joseph Priestley. Joseph Priestley, birth 1733, death 1804. He performed series of experiment in 1770 of experiment. చాలా ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేశాడు. ఫైనల్ గా ఏం చేసుకున్నాడంటే ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ప్లాంట్ గ్రోత్. ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ప్లాంట్ గ్రోత్. రోల్ ఏంటి, ప్లాంట్ ఎయిర్ యొక్క రోల్ ఏంటిది అనేది అంటే డిస్కవర్డ్ 1774 లో. హూ డిస్కవర్డ్ ద ఆక్సిజన్? జోసెఫ్ ప్రిస్ట్లీ ఇన్ 1774. ఈ బర్నింగ్ క్యాండిల్ ఉంచాడమ్మా. బర్నింగ్ క్యాండిల్ ఉంచితే ఏమవుతుందంటే క్లోజ్డ్ బెల్జర్ క్లోజ్ గా ఉంది కాబట్టి దేర్ ఇస్ నో CO2, దేర్ ఇస్ నో అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఉన్న బర్న్ అవుతుంది. బర్నింగ్ క్యాండిల్ some సూన్ ఎక్స్టింగ్విజ్డ్ అంటే త్వరగా ఆరిపోతుంది. దాంట్లో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నంత సేపు ఏమో బర్న్ అవుతుంది. ఆఫ్టర్ ఆ ఆక్సిజన్ కంప్లీట్ గా కన్జ్యూమ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ బర్న్ షట్ ఆఫ్ అయిపోతుంది ఆర్ ఎక్స్టింగ్విజ్డ్. బర్నింగ్ క్యాండిల్ ఉంచాము. బర్నింగ్ క్యాండిల్ బర్న్ O2 కంప్లీట్ గా కన్జ్యూమ్ అయ్యేంత వరకు బర్న్ అవుతుంది. క్లోజ్డ్ స్పెసిబుల్ జార్. బర్నింగ్ క్యాండిల్ యాజ్ షోన్ ఎక్స్టింగ్విజ్డ్. పుట్ ఆఫ్ అంటే ఆరిపోవడం. ఎందుకంటే దెర్ ఇస్ నో O2 ఉన్నసేపు బర్న్ అవుతుంది, తర్వాత ఆరిపోతుంది. ఏం చేశాడు? సిమిలర్లీ మౌస్ గెట్ సఫికేటెడ్ ఇన్ ద సేమ్ క్లోజ్డ్ బెల్జర్. బెల్జర్ లో మౌస్ ని అండ్ బర్నింగ్ క్యాండిల్ ఉంచాడు. ఇక్కడ లేదు, నో ఆక్సిజన్ లేదు కదా. ఆక్సిజన్ లేకపోతే మౌస్ గెట్ సఫికేషన్. సఫికేషన్ అంటే స్వెటింగ్ అవడం, అంటే ఉండలేకపోతే ఆక్సిజన్. అండ్ ఇది కూడా ఏమవుతుంది? పుట్ ఆఫ్. బర్నింగ్ క్యాండిల్ కూడా ఆరిపోతుంది. నెక్స్ట్ ఏం చేశాడంటే థర్డ్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఏం చెప్పినాం? 6 ఎక్స్పెరిమెంట్ అంటే 1 by 1 చేస్తాడు. బర్నింగ్ క్యాండిల్ పెట్టాడు, తర్వాత బర్నింగ్ క్యాండిల్ తో మైస్ ని పెట్టాడు. అయినా కానీ బర్నింగ్ క్యాండిల్ ఆరిపోతుంది, మౌస్ గెట్ సఫికేటెడ్, ఉండలేకపోతుంది క్లోజ్డ్ బెల్జర్ లో. తర్వాత ఏం పెట్టాడు అంటే ఒక మింట్ ప్లాంట్ ని పెట్టాడు. మింట్ ప్లాంట్, ఒక చిన్న ప్లాంట్ ని తీసుకొచ్చి ఈ సేమ్ క్లోజ్డ్ బెల్జర్ లో పెట్టాడు. ఈ మౌస్ స్టే అలైవ్, బర్నింగ్ క్యాండిల్ బర్నింగ్ కంటిన్యూస్లీ. అంటే బర్నింగ్ క్యాండిల్ ఏమవుతుంది? బర్నింగ్ క్యాండిల్ బర్నింగ్ కంటిన్యూగా బర్న్ అవుతుంది. అండ్ మౌస్ ఆల్సో స్టే అలైవ్. ఇక్కడ ఏం అర్థం అవుతుంది? ఇక్కడ ప్లాంట్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది అన్న? ప్లాంట్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది? ఈ ప్లాంట్ నుంచి O2 అనేది రిలీజ్ అవుతుంది. ఈ O2 దేనికి హెల్ప్ అవుతుంది? టు బర్న్ ద బర్నింగ్ క్యాండిల్. బర్నింగ్ క్యాండిల్ బర్న్ అవడానికి అండ్ మైస్ అనేది లివింగ్ కండిషన్ లో ఉండడానికి యూజ్ అవుతుంది. మైస్ ఏం రిలీజ్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. అండ్ బర్నింగ్ క్యాండిల్ ఏం రిలీజ్ చేస్తుంది? కార్బన్ మోనాక్సైడ్. ఈ రెండింటిని ఏం చేస్తుంది? గ్రీన్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ ప్లాంట్ అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుంటది.
ఈ ఫైనల్ గా ఏం కన్క్లూజన్ చేశాడంటే బోత్ బర్నింగ్ క్యాండిల్ అండ్ యానిమల్స్ డ్యామేజ్ ద somehow damage the air somehow damage the air breathe burn continuously and both somehow damage the air రెండు కూడా ఈ ఎయిర్ ని డ్యామేజ్ చేస్తుంది ఎందుకంటే బర్నింగ్ క్యాండిల్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది బర్నింగ్ క్యాండిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ ఐస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు కూడా ఎయిర్ ని డ్యామేజ్ చేస్తున్నాయి ఈ ఎయిర్ ని ఇప్పుడు ఈ డ్యామేజ్ చేసే ఎయిర్ ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు గ్రీన్ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటది గ్రీన్ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుని ఏం రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది ఆక్సిజన్ ఏమంటాం ప్రాణవాయువు అంటాం కదా అది నెక్స్ట్ హైపోథెసిస్ ఇది హైపోథెసిస్ ఏంటంటే ప్లాంట్స్ రిస్టోర్ వాట్ ఎవర్ యానిమల్ బ్రీతింగ్ యానిమల్ ఏం బ్రీత్ అవుతుంది ఆక్సిజన్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిమూవ్ చేస్తుంది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేస్తుంది అంటే ప్లాంట్స్ ఏ రిస్టోర్ చేసుకుంటది ఆక్సిజన్ ని అండ్ కార్బన్ డైఆక్సైడ్ ని రెండింటిని ప్లాంట్స్ రిస్టోర్ వాట్ ఎవర్ యానిమల్ బ్రీతింగ్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిమూవ్ అది జోసెఫ్ ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి బై యూజింగ్ బర్నింగ్ క్యాండిల్ మౌస్ అండ్ మింట్ ప్లాంట్ ఏమవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మింట్ ప్లాంట్ బర్నింగ్ క్యాండిల్ బర్నింగ్ కంటిన్యూస్లీ మౌస్ ఆల్సో స్టే అలైవ్ ఎందుకని ప్లాంట్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ప్లాంట్స్ రిస్టోర్ వాట్ ఎవర్ యానిమల్ బ్రీతింగ్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిమూవ్ నెక్స్ట్ జాన్ ఇంజన్ హౌస్ he concluded after the experiment essential role of sunlight during the plant growth జాన్ హింజన్ హౌస్ యొక్క ఎయిమ్ ఏంటంటే సన్లైట్ డ్యూరింగ్ ద ప్లాంట్ రోల్ ఆఫ్ సన్లైట్ డ్యూరింగ్ ద ప్లాంట్ గ్రోత్ అవడానికి సన్లైట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు హీ రిపీటెడ్ ద జోసెఫ్ ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ఏంటన్నా బర్ని క్లోజ్డ్ బెల్ జార్ ఈ క్లోజ్డ్ బెల్ జార్ లో ఉంచాడు మైస్ ఉంచాడు అండ్ బర్నింగ్ క్యాండిల్ ఉంచాడు అండ్ మింట్ ప్లాంట్ ఉంచాడు దీన్ని ఏం పెట్టాడంటే సన్లైట్ లో పెట్టాడు సేమ్ ఈడ బర్నింగ్ క్యాండిల్ మింట్ ప్లాంట్ బర్నింగ్ క్యాండిల్ అండ్ మైస్ ఈడ కూడా సేమ్ ఇక్కడ ఏం పెట్టాడంటే సన్లైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇక్కడ సన్లైట్ ఇదేమో డార్క్ లో పెట్టాడు ఇప్పుడు సన్లైట్ ఉంటేనే కదా ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది సన్లైట్ లేకపోయింది అనుకోండి కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకోదు ఆక్సిజన్ ని రిలీజ్ చేయదు అంటే జోసెఫ్ ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ని రిపీట్ చేసి ఫైనల్ గా ఏ పాయింట్ అవుట్ చేశాడంటే లైట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే లైట్ ఉన్నప్పుడే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది లైట్ లేనప్పుడు దేర్ ఇస్ నో రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ లైట్ ఉన్నప్పుడే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది లైట్ లేనప్పుడు నో ఆక్సిజన్ అనేది లేదు ఇక్కడ ఆక్సిజన్ ఉంది ఇక్కడ ఆక్సిజన్ లేదు ఎప్పుడు సన్లైట్ ఉన్నప్పుడే సన్లైట్ లేనప్పుడు గ్రీన్ ప్లాంట్స్ అనేది ఆక్సిజన్ ని రిలీజ్ చేయవు అది ఎక్స్పెరిమెంట్ ద రోల్ ఆఫ్ లైట్ డ్యూరింగ్ ప్లాంట్ గ్రోత్ నెక్స్ట్ చూడండి బికాస్ ప్లాంట్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ కెప్ట్ ఇన్ డార్క్ ఏంటంటే తర్వాత ఏం చేశాడంటే హైడ్రిల్లా ప్లాంట్ తీసుకున్నాడు హైడ్రిల్లా ప్లాంట్స్ అంటే హైడ్రిల్లా అనేది అక్వాటిక్ ప్లాంట్ లో ఇది ఒక కొనికల్ ప్లాస్టిక్ లో తీసుకున్నాడు ఇది ఒక కొనికల్ ప్లాస్టిక్ లో తీసుకున్నాడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్లైట్ ఇక్కడ సన్లైట్ ఉంది ఇక్కడ సన్లైట్ లేదు
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈ అక్వాటిక్ ప్లాంట్ ఏం చేస్తుందంటే పైన ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ ఎయిర్ బబుల్స్ అనేది ఆక్సిజన్. ఎయిర్ బబుల్స్ అనేది ఆక్సిజన్. ఇక్కడ ఎయిర్ బబుల్స్ లేవు కదా, నో ఆక్సిజన్. ఎయిర్ బబుల్స్ లేదు కదా, నో ఆక్సిజన్. అంటే ఏం చేస్తాను, గ్రీన్ ప్లాంట్స్ కూడా ఇన్ ఆఫ్ సన్లైట్ దే రిలీజ్ ఆక్సిజన్. ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఉంటేనే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అదే చెప్ప గ్రీన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ కుడ్ రిలీజ్ ఆక్సిజన్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ లేకపోతే దెర్ ఇస్ నో రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని రిలీజ్ చేయదు. ఓకేనా. నెక్స్ట్ జూలియస్ వాన్ సాక్ ఎక్స్పెరిమెంట్. జూలియస్ వాన్ సాక్. ఈ జూలియస్ వాన్ సాక్ ఎక్స్పెరిమెంట్ అంటే he provide evidence. ఏ ఎవిడెన్స్? ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ ద ప్లాంట్ గ్రోత్. ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ డ్యూరింగ్ ద ప్లాంట్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్ జరిగేటప్పుడు గ్లూకోజ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశాడు. అంటే ఏమి సింథసిస్ అవుతుంది డ్యూరింగ్ ఫోటోసింథసిస్? గ్లూకోజ్ అనేది సింథసిస్ అవుతుంది. గ్లూకోజ్ అనేది 6 కార్బన్ కాంపౌండ్, మోనోసాకరైడ్. ట్రాన్స్పోర్టేషన్ ఫామ్ అనేది సుక్రోజ్ 12 కార్బన్ కాంపౌండ్. స్టోరేజ్ ఫామ్ అనేది స్టార్చ్. జూలియస్ వాన్ సాక్ he provide evidence production of glucose during the plant growth. Synthesis glucose, transportation form sucrose, storage form starch. And he discovered that chemical green substance ఏంటిది? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ లొకేటెడ్ ఇన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్. ఆ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ బాడీ ఇస్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ని డిస్కవర్ చేసింది ఎవరో? జూలియస్ వాన్ సాక్. క్లోరోప్లాస్ట్ లో ఏముందని చెప్పాడు? క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉందని చెప్పాడు. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏం చేస్తుంది? సన్లైట్ ని ట్రాప్ చేసుకొని గ్లూకోజ్ ని సింథసైజ్ చేస్తుంది. అది ఎవిడెన్స్. జూలియస్ వాన్ సాక్ discovered chloroplast. Inside the chloroplast, chlorophyll pigment is present. Chlorophyll pigment trap the sunlight, synthesize glucose. Next, T.W. Engelmann. ఈయన ఏం చేశాడు? used prism to split the light into spectral component. used the prism ని యూజ్ చేసి స్ప్లిట్ ద లైట్ ఇంటూ స్పెక్ట్రల్ కాంపోనెంట్. ఇది లైట్ చూడండి, ఇది బర్నింగ్ క్యాండిల్, ఇది ప్రిజం. యూజ్ చేశాడు. ఇక్కడ ఒక కొనికల్ ఫ్లాస్క్ లో ఇక్కడ ఏం చేశాడు? దీంట్లో వాటర్ లో ఎయిరోబిక్ బ్యాక్టీరియా ఉంచాడు. ఇది గ్రీన్ ఆల్గే క్లాడోఫోరా ఉంచాడు. వాటర్ లో క్లాడోఫోరా గ్రీన్ ఆల్గే ఉంచాడు. తర్వాత ఎయిరోబిక్ బ్యాక్టీరియా ఉంచాడు. ఈ బర్నింగ్ క్యాండిల్ ప్రెజెంట్ ఏం చేస్తుంది? లైట్ ని స్ప్లిట్ ఇంటూ స్పెక్ట్రల్ కాంపోనెంట్ గా స్ప్లిట్ చేస్తుంది. స్పెక్ట్రల్ కాంపోనెంట్ ఏంటంటే విబ్జిఆర్ అనేది 7 కలర్ చూడండి. 7 కలర్స్. విబ్జిఆర్ అనేది 7 కలర్స్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇలా 7 కలర్స్ ఉంటాయి. ఓకే, 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ ని విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇప్పుడు ఏ లైట్ లో ఎక్కువ ఫోటోసిన్థసిస్ జరుగుతుంది అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఫోటోసింథసిస్ రేట్ ని ఎలా మెజర్ చేస్తారు?
అంటే ఫోటోసింథసిస్ ఎంత ఎక్కువ జరిగితే అంత ఎక్కువ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏం పెట్టాడు, ఇక్కడ గ్రీన్ ఆల్గే పెట్టాడు కదా, గ్రీన్ ఆల్గే ఏం పెట్టాడు, క్లాడోఫారా ఉంచాడు. క్లాడోఫారా, ఇది క్లాడోఫారా గ్రీన్ ఆల్గే. మరి ఇక్కడ ఏ లైట్ లో ఎక్కువ ఫోటోసిన్ జరుగుతుంది ఎలా ఫైండ్ చేస్తారంటే, ఇక్కడ బ్లూ లైట్ అండ్ రెడ్ లైట్. బ్లూ లైట్ లోని రెడ్ లైట్ లోని ఎక్కువ ఎయిరోబిక్ బ్యాక్టీరియా అనేది ఇక్కడ ఎక్యుములేట్ అయినాయి. అంటే ఈ ఆల్గే దగ్గర ఎక్కువ ఏ లైట్ కి, బ్లూ అండ్ రెడ్ లైట్ దగ్గర ఎక్కువ ఎక్యుములేట్ అయినాయి. అంటే ఇక్కడ బ్లూ లైట్ లో రెడ్ లైట్ లో ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుందని ఎలా ఇండికేట్ చేస్తారంటే, ద రిలీజింగ్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను చూడండి, ఇక్కడ ప్రొవైడ్ ద ఏరోబిక్ బ్యాక్టీరియా యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్. దీనికి బ్యాక్టీరియా యూజ్ చేసాము, డిటెక్ట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని ఎంత ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అయితే అంత ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుందని. ఎక్కడ ఏ లైట్ లో ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది, బ్లూ లైట్ లోని రెడ్ లైట్ లోని. అండ్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ మెజర్డ్ బై ఇవాల్వింగ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆల్రెడీ చెప్పేసాం కదా, మోర్ నంబర్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా అక్యుములేటెడ్ అట్ బ్లూ లైట్ ఫాలోడ్ బై రెడ్ లైట్ because of more amount of photosynthesis or evolving large number of oxygen molecule occurs at the blue light and red light. And also T.W. Engelman plotted first action spectrum. Action అంటే ఏంటిది అంటే photosynthesis occurs in which way? Photosynthesis, the more photosynthesis occurs in which wavelength of light. అంటే ఏ లైట్ లో ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుందో, యాక్షన్ అంటే ఎక్కువ ఎక్కడ ఏ లైట్ లో యాక్షన్ జరుగుతుందో, అంటే ఏ లైట్ లో ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది అనే దాన్ని గ్రాఫ్ చేశాడు ఈయన. అది ప్లాటెడ్ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ డిఫరెంట్ వేవ్లెంత్, బ్లూ లైట్ ఫాలోడ్ బై రెడ్ లైట్. అంటే ఫోటోసింథసిస్ రైట్ ఎక్కువ ఎక్కడుంది, బ్లూ లైట్ ఫాలోడ్ బై రెడ్ లైట్. యాక్షన్ అక్కడ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఇవాల్వింగ్ ఆక్సిజన్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అనేది ఇలా ఇవాల్వ్ అవుతుంది. ఇక్కడ విబ్జిఆర్ ఇచ్చే చూడండి కింద, విబ్జిఆర్ లో ఇది బ్లూ లైట్ దగ్గర పైకి ఉంది, రెడ్ లైట్ దగ్గర పైకి ఉంది. అంటే బ్లూ లైట్ ఫాలోడ్ బై రెడ్ లైట్. యాక్షన్ స్పెక్ట్రమ్ నియర్లీ resemble to absorption spectrum. Action spectrum nearly resemble to the absorption spectrum కి సిమిలర్ గా ఉంది. In mid of the 19th century key features of photosynthesis were known. Mid of the 19th century key features ఏంటిది, plants in the presence of sunlight would synthesize carbohydrates by using carbon dioxide water. అంటే సన్ లైట్ లో కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్స్ ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ ఏం సింథసిస్ చేసుకుని, కార్బోహైడ్రేట్స్ CH2O కార్బోహైడ్రేట్స్ ని సింథసిస్ చేసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇన్ మిడ్ ఆఫ్ ద 19th century కీ ఫీచర్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ వర్ నౌన్. ఓకే, నెక్స్ట్ కార్నేలియస్ వానిల్ is the Nagar Karnool. Who is this fellow? Cornelius Vanil. He is the microbiologist. అంటే స్టడీ అబౌట్ మైక్రోబ్స్ ని స్టడీ చేసేది కార్నేలియస్ వానిల్. ఈ మైల్ స్టోన్ కాంట్రిబ్యూషన్ టు అండర్స్టాండ్ ద ఫోటోసింథసిస్. He used microbes. His demonstration. ఏమి యూజ్ చేశాడు, మైక్రోబ్స్ యూజ్ చేశాడు, అందుకనే మైక్రోబయాలజిస్ట్ అంటాం. ఏ మైక్రోబ్ యూజ్ చేశాడు, పర్పుల్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఫోటోసింథసిస్ ఇస్ లైట్ డిపెండెంట్ ప్రాసెస్. ఆల్రెడీ మనకి తెలిసిందే కదా,
photosynthesis is light process. Hydrogen from suitable oxidized form. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ గా ప్లాంట్స్ ఫోటోసింథసిస్ లో CO2 ని H2O తీసుకొని మనకి గ్లూకోజ్ ని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ప్లాంట్ ఫోటోసింథసిస్. అదే బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ లో అయితే CO2 ని ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఏం తీసుకుంటుంది, H2S హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకుంటది. హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ కాల. ఏమి రిలీజ్ అయింది, సల్ఫైడ్ అనేది రిలీజ్ అయింది. సో గ్రీన్ ప్లాంట్స్ అనేది ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ అంటే కుడ్ రిలీజ్ ఆక్సిజన్. బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ అనేది అనాక్సిజనిక్ ఫోటోసింథసిస్ అనేది రిలీజ్ కాదు. అది ఆక్సిజన్ అనేది రిలీజ్ కాదు. బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ రిలీజ్ కాదు. ప్లాంట్ ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ ఇవాల్వింగ్ ఫ్రమ్ వాటర్, నాట్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఫైనల్ గా మనకి ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, వాటర్ నుంచి రిలీజ్ అవుతుంది, నాట్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఎవరంటే రూబెన్ అండ్ కామెన్ అండ్ జజీద్ యూజ్డ్ రేడియో యాక్టివ్ హెవీ ఐసోటోప్ ఏమి O18 ని యూజ్ చేశాడు. అంటే ఇక్కడ CO2 కి H2O ఉంది కదా, H2O లో ఉన్న ఓకి 18 ఇచ్చాడు. ఇది హెవీ ఐసోటోప్. ఏం సింథసిస్ అయింది, గ్లూకోజ్. ఆక్సిజన్ సింథసిస్ అయింది, రిలీజ్ అయింది కదా. ఈ ఆక్సిజన్ కి ఏముంది, O18 ఉంది. అంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరు, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆక్సిజన్ రిలీజింగ్ ఫ్రమ్ వాటర్, నాట్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, experimentally proved by Rubin, Kamin, Jassid by using radioactive heavy isotope. Okay na? Next. మొత్తం ఇచ్చాను చూడండి. క్లోరోఫిల్ is necessary for photosynthesis, variegated leaf experiment or leaf partially covered by black paper. CO2 is necessary photosynthesis, moles of leaf experiment explain CO2 is necessary for photosynthesis. Joseph Priestley experiment, role of air, discovered oxygen. John Ingenhouse experiment, essential role of sunlight. Julius Vansack experiment, evidence production of glucose, discovered chloroplast. T.W. Engelmann experiment, used prism, first action spectrum plotted. Cornelius Van Nil, microbiologist, used purple bacteria, green sulfur bacteria photosynthesis and oxygenic photosynthesis. And milestone contribution during photosynthesis. Rubin and Kamin and Jassid provide evidence releasing of oxygen from water, not from carbon dioxide. Rabbit Hill experiment demonstrated photosynthesis by using isolated chloroplast with a suitable hydrogen acceptor, potassium ferricyanide. Rabbit Hill experiment demonstrated photosynthesis by using isolated chloroplast. ఐసోలేటెడ్ అంటే లీఫ్ లో ఉన్న క్లోరోప్లాస్ట్ ని ఐసోలేట్ చేసి డెమాన్స్ట్రేషన్ చేశాడు. అంటే ఆక్సిజన్ రిలీజింగ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ నుంచి రిలీజ్ అవుతుంది. రాబర్ట్ హిల్ అనేది ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇవి ఎక్స్పెరిమెంట్, టేక్ స్క్రీన్ షాట్. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు దీంట్లో. Chlorophyll is necessary for is explained by CO2 necessary for is explained by role of air, who discovered oxygen, essential role of sunlight, who provide the evidence production of glucose, discovered chloroplast, and first action spectrum plotted by who is microbiologist. Rubin and provide evidence releasing of O2
ఫ్రమ్ వాటర్, నాట్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ రాబర్ట్ హిల్ ఇన్ వివో. ఇన్ వివో అంటే ఇన్సైడ్ ద లీఫ్. ఇన్ వివో అంటే ఇన్సైడ్ ద లీఫ్. ఇక్కడ ఎన్ఈడిపి అనేది ఎన్ఈడిపి H+H H2O బ్రేక్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఎన్ఈడిపికి ఇస్తుంది 2 electrons, ఆ ఫోటో రిలీజ్ అవుతుంది. ఇది రాబర్ట్ హిల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇక్కడ ఐసోలేటెడ్ క్లోరోప్లాస్ట్ జనరల్ అయితే ఎన్ఈడిపికి ఇస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ యాక్సెప్టర్ ఏంటిది, ఐసోలేటెడ్ క్లోరోప్లాస్ట్ లో పొటాషియం ఫెర్రిసైనైడ్ ఉంది కదా, H2O+A అంటే పొటాషియం ఫెర్రిసైనైడ్. ఫెర్రిసైనైడ్ తో ఇది బైండ్ అవుతుంది. ఇక్కడ బైండ్ అవుతుంది, ఎన్ఈడికి బైండ్ అవుతుంది ప్లాంట్ లో. ల్యాబొరేటరీలో అయితే ఏంటిది, హైడ్రోజన్ యాక్సెప్టర్ ఏంది, పొటాషియం ఫెర్రిసైనైడ్ హైడ్రోజన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని హైడ్రోజన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. ఇదిగో ఇన్ వివో ఎన్ఈడిపి, ఇన్ విట్రోనేమో K4FeCN6 పొటాషియం ఫెర్రిసైనైడ్. నెక్స్ట్ టాపిక్, where does photosynthesis occurs? Where does photosynthesis takes place? Photosynthesis ఎక్కడ జరుగుతుంది? Site of photosynthesis majorly in chloroplast, in leaves and other green part of the plants. Site of photosynthesis majorly in chloroplast, major గా chloroplast in leaves లో and other green part of the plants లో జరుగుతుంది. Like young stems లో, unripened fruits, some roots, photosynthetic roots, trapa, Tinophyllum, Tinospora, and a large number of chloroplasts present in the mesophyll cells of the leaves. Photosynthesis ఎక్కడ జరుగుతుంది? గ్రీన్ క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ గ్రీన్ లీవ్స్ లో, అదర్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్, యంగ్ స్టెమ్స్ లో, అన్రైఫన్ ఫ్రూట్స్ లో, సమ్ రూట్స్ లో, అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ దేంట్లో ఉంటాయి, మీసోఫిల్ సెల్స్ లో ఉంటాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ ఇన్ మీసోఫిల్ సెల్స్ లో ఉంటాయి. చూడండి, ఇది ప్లాంట్, లీవ్స్, మీసోఫిల్ సెల్, క్లోరోప్లాస్ట్. ప్లాంట్ లో ఈ మీసోఫిల్ సెల్స్ లో ఇలా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఇది ప్యాలిసైడ్ పారెంకైమా, ఇది స్పాంజీ పారెంకైమా, లోవర్ ఎపిడెర్మిస్, అప్పర్ ఎపిడెర్మిస్. లార్జ్ నంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ ఇన్ మీసోఫిల్ సెల్స్. క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ దెమ్సెల్ఫ్ అలాంగ్ ద వాల్స్ ఆఫ్ ద మీసోఫిల్ సెల్స్. మీసోఫిల్ సెల్స్ కి క్లోరోప్లాస్ట్ ఎలా అరేంజ్ ఉంటాయి, అట్ హైలైట్ ఇంటెన్సిటీ. ఎక్కువ లైట్ వచ్చింది అనుకోండి, ఎక్కువ లైట్ వస్తే ఇలా వాళ్ళకి ప్యారలల్ గా వచ్చేస్తాయి, ఇలా వెర్టికల్ గా వచ్చేస్తాయి ప్యారలల్ గా. ద క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ ప్యారలల్ టు ది వాల్స్ ఆఫ్ సెల్. అట్ మోడరేట్ లైట్ టెంపరేచర్ ఇంటెన్సిటీ దగ్గర క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ పెర్పెండిక్యులర్, ఇలా పెర్పెండిక్యులర్ గా అరేంజ్ ఉంటాయి. మోడరేట్ లైట్ లో పెర్పెండిక్యులర్ గా అరేంజ్ ఉంటాయి. అట్ లో లైట్ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటాయి, లో లైట్ ఇంటెన్సిటీ దగ్గర. లో లైట్ ఇంటెన్సిటీ దగ్గర క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ అంటే గా అరేంజ్ ఉండదు. క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అట్ డిఫరెంట్ లైట్ ఇంటెన్సిటీ. అంటే మీసోఫిల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ అరేంజ్డ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అట్ డిఫరెంట్ లైట్ ఇంటెన్సిటీ టు గెట్ ఆప్టిమమ్ సన్లైట్. ఇది క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. క్లోరోప్లాస్ట్ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. ఇది స్ట్రోమా అంట మ్యాట్రిక్స్ ని. గ్రూప్ ఆఫ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానం. ఇది స్టార్చ్. ఇది డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ, 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్, స్ట్రోమా, లెమెల్లే అండ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి. వీటికి కావాల్సిన ప్రోటీన్స్ ఇవే సింథసైజ్ చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ 2 steps లో జరుగుతుంది. లైట్ రియాక్షన్ ఒకటి, డార్క్ రియాక్షన్ ఒకటి. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, మెయిన్ ఆఫ్ థైలకాయిడ్స్ లో జరుగుతుంది. అంటే జనరల్ గా ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటది అంటే క్లోరోప్లాస్ట్ ఉందంటాం. కానీ ప్లాస్ట్ ఎక్కడ ఉంది, మెంబ్రెయిన్ ఆఫ్ థైలకాయిడ్స్ లో ఉంటది. క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ మెంబ్రెయిన్ ఆఫ్ థైలకాయిడ్స్. ఇలా మెంబ్రెయిన్ ఆఫ్ థైలకాయిడ్స్ లో ఉంటది. క్లోరోఫిల్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ మెంబ్రెయిన్ ఆఫ్ థైలకాయిడ్స్. లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఎలా అవుతుంది, కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఏటీపీ, ఎన్ఈడిపి, H+H కాల్డ్ ఎస్మిలేటరీ పవర్స్.
లైట్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. ఏటీపీ అండ్ ఏటీపీహెచ్ ఏమంటాం? అసిమిలేటరీ పవర్స్ అంటాం. డార్క్ రియాక్షన్ లో లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కెమికల్ ఎనర్జీ ఏటీపీ అండ్ ఏటీపీహెచ్ ప్లస్ హెచ్. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. లైట్ రియాక్షన్ మెంబ్రెయిన్ ఆఫ్ థైలాకాయిడ్స్ లో జరుగుతుంది. లైట్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది? లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా అవుతుంది. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమాలో జరుగుతుంది. స్ట్రోమాలో ఏం జరుగుతుంది? ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ బట్ డిపెండ్ ఆన్ లైట్ ప్రొడక్ట్. ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ బట్ డిపెండ్ ఆన్ లైట్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అవుతుంది. లైట్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి లైట్ ప్రొడక్ట్ ఏంటిది? ఏటీపీ అండ్ ఏటీపీహెచ్ మీద డిపెండ్ అయ్యి సింథసైజ్ స్టార్చ్. యూజింగ్ లైట్ ప్రొడక్ట్ ఏటీపీ అండ్ ఏటీపీహెచ్ ప్లస్ హెచ్ టు సింథసైజ్ స్టార్చ్. స్టార్చ్ సింథసిస్ లో యూజ్ అవుతుంది. హెన్స్ క్లోరోప్లాస్ట్ క్లియర్లీ షోస్ డివిజన్ ఆఫ్ లేబర్. వెరీ ఇంపార్టెంట్ నాన్న, డివిజన్ ఆఫ్ లేబర్. లేబర్ అంటే ఏంటిది? వర్క్. వర్క్ అనేది డివైడ్ అయిపోయింది. ఎలా డివైడ్ అయింది? లైట్ రియాక్షన్ లోనేమో మెంబ్రెయిన్ ఆఫ్ థైలాకాయిడ్ లో, డార్క్ రియాక్షన్ ఏమో స్ట్రోమాలోనే జరుగుతుంది. స్ట్రోమాలోనే జరుగుతుంది. నెక్స్ట్ హెన్స్ క్లోరోప్లాస్ట్ షోస్ డివిజన్ ఆఫ్ లేబర్ అని చెప్పాం. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్? Once again, who is asking question? Once again, light reaction occurs in membrane of thylakoids. Membrane of thylakoids and group of thylakoids granum కదా, అంటే గ్రానా మెంబ్రెయిన్ అన్న మెంబ్రెయిన్ ఆఫ్ థైలాకాయిడ్స్ అన్న సేమ్. డార్క్ రియాక్షన్ అనేది స్ట్రోమాలో జరుగుతుంది. అంటే డార్క్ అనేది మిస్నోమర్. యాక్చువల్లీ దట్ ఈస్ ద మిస్నోమర్. డార్క్ రియాక్షన్ నే బయోసింథటిక్ ఫేజ్ అంటాం. డార్క్ మరి ఎందుకో మిస్నోమర్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నారని. డార్క్ అంటే చీకటిలో జరుగుతుందని కాదు. ఇండిపెండెంట్ ఆఫ్ లైట్, లైట్ మీద డిపెండ్ అవుతుంది. ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ బట్ డిపెండ్ ఆన్ లైట్ ప్రొడక్ట్. ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ డిపెండ్ ఆన్ లైట్ ప్రొడక్ట్. ఏటీపీ అండ్ ఏటీపీహెచ్ మీద యూజ్ చేసుకొని స్టార్చ్ ని సింథసిస్ చేసుకుంటది. అంటే లైట్ రియాక్షన్ మెంబ్రెయిన్ ఆఫ్ థైలాకాయిడ్స్ ఆర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద గ్రానా, డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. అందుకని క్లోరోప్లాస్ట్ ఎగ్జిబిట్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే లైట్ రియాక్షన్ వేరే జరుగుతుంది, డార్క్ రియాక్షన్ వేరే జరుగుతుందని. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్? We know that how many types of pigment? Xanthophylls and carotenoids. 4 types of pigments involved in photosynthesis. Chlorophyll ఏ కలర్ ఉంటది? లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ వచ్చింది. బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్ కలర్. క్లోరోఫిల్ బి ఎల్లో గ్రీన్ కలర్. జాంతోఫిల్ ఎల్లో కలర్. కెరోటినాయిడ్స్ ఎల్లో టు ఎల్లో ఆరెంజ్. వన్స్ అగైన్ జాగ్రత్తగా చూడండి. బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్, క్లోరోఫిల్ బి ఎల్లో గ్రీన్, జాంతోఫిల్స్ ఎల్లో, కెరోటినాయిడ్స్ ఎల్లో టు ఎల్లో ఆరెంజ్ కలర్. ఎల్లో టు ఎల్లో ఆరెంజ్ కలర్. ఈ లీప్ పిగ్మెంట్స్ ని ఏ టెక్నిక్ ద్వారా సపరేట్ చేస్తాం? లీప్ లో ఉన్న పిగ్మెంట్స్ ని సపరేటెడ్ బై క్రోమాటోగ్రఫిక్ టెక్నిక్. క్రోమాటోగ్రఫిక్ టెక్నిక్ అంటాం దాన్ని. leaf pigments are separated by using chromatographic technique. How many types of pigments involved? In higher plants ఇన్వాల్వ్ అవుతున్నాయి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్, కెరోటినాయిడ్. క్లోరోఫిల్ ఏ బ్రైట్ ఆర్ బ్లూయిష్ గ్రీన్, క్లోరోఫిల్ బి ఎల్లో గ్రీన్, జాంతోఫిల్ ఎల్లో, కెరోటినాయిడ్స్ ఎల్లో టు ఆరెంజ్ కలర్. పిగ్మెంట్స్ సబ్స్టెన్స్ దట్ హ్యావ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ లైట్. అంటే పిగ్మెంట్ యొక్క ఫంక్షన్ ఏంటిది? పిగ్మెంట్ ఫంక్షన్ ఏంటన్నా? అబ్జర్వ్ లైట్ అట్ స్పెసిఫిక్ వేవ్ లెంత్. అబ్జర్వ్ లైట్ అట్ స్పెసిఫిక్ లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ద మోస్ట్ అబండెంట్ యూనివర్సల్ పిగ్మెంట్ ఏంటిది? మోస్ట్ అబండెంట్ పిగ్మెంట్ ఆర్ యూనివర్సల్ పిగ్మెంట్. మోస్ట్ అబండెంట్ అంటే ఎక్కువ ఉండే పిగ్మెంట్ ఏంటిది? యూనివర్సల్ పిగ్మెంట్. అంటే యూనివర్సల్ అంటే ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ కలర్ క్లోరోప్లాస్ట్ లో
ఈవెన్ బ్యాక్టీరియాస్ కావచ్చు, యూగ్లినైట్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఉండే పిగ్మెంట్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ. అందుకనే క్లోరోఫిల్ ఏని యూనివర్సల్ పిగ్మెంట్ అంటాం. మోస్ట్ అబాండెంట్ పిగ్మెంట్ ఆర్ యూనివర్సల్ పిగ్మెంట్. ద మోస్ట్ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఇస్ ద క్లోరోఫిల్. హయ్యర్ ప్లాంట్స్ లో ఏముంది? హయ్యర్ ప్లాంట్స్ లో అయితేనేమో క్లోరోఫిల్ బి ఉంటది. ఇక్కడ చూడండి అన్న, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ క్లోరోఫిల్ ఏ, బి, కెరోటినైడ్స్ అని ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది క్లోరోఫిల్ బి, ఇది కెరోటినైడ్స్ అండ్ క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్, యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ ఫోటోసిన్సిస్. ఇది యాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ ఎక్కువ ఉంది బ్లూ లైట్ లో, రెడ్ లైట్ లో ఎక్కువ ఉందని. దీనికి ప్యారలల్ గా రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటది. ప్యారలల్ గా రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటది. నెక్స్ట్, ద మోస్ట్ ఆఫ్ ద photosynthesis takes place in blue and red region of the spectrum. Some photosynthesis does takes place at the other wavelength of visible spectrum. అదర్ వేవ్ లెంత్ అంటే అక్కడ మనకి విబ్జిఆర్ ఉంది కదా, విబ్జిఆర్ కాకుండా సమ్ ఫోటోసింథసిస్ డస్ టేక్స్ ప్లేస్ అట్ ద అదర్ వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్. రిమైనింగ్ లేట్ లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందని. డిపెండ్ ఆన్ దేర్ ఫంక్షన్, పిగ్మెంట్స్ డివైడెడ్ ఇంటూ 2 types. డిపెండ్ ఆన్ దేర్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని పిగ్మెంట్స్ అనేది 2 types ఉన్నాయి. డిపెండ్ ఆన్ దేర్ ఫంక్షన్, పిగ్మెంట్స్ డివైడెడ్ ఇంటూ 2 types. అండ్ రియాక్షన్ సెంటర్, యాక్సెసరీ పిగ్మెంట్స్. రియాక్షన్ సెంటర్ ఇది క్లోరోఫిల్ ఏ. యాక్సెసరీ పిగ్మెంట్స్ అని ఏంటంటాము? క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్. ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చింది. రియాక్షన్ సెంటర్ అనేది క్లోరోఫిల్ ఏ, యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేది క్లోరోఫిల్ బి, కెరోటిన్స్, జాంతోఫిల్స్. లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ కాంప్లెక్స్ అంటాం ఈ రెండింటిని కలిపి. ఓకే, ఈవెన్ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఆల్సో అబ్జార్బ్ wavelength of light and transfer the energy to chlorophyll A. ఈ పిగ్మెంట్స్ అనేది లైట్ ని అబ్జర్వ్ చేసి రియాక్షన్ సెంటర్ గా సెండ్ చేస్తాయి. ఎలా అంటే నెక్స్ట్ డయాగ్రామ్ చూపెడతా మీకు. చూడండి అన్న, ఇక్కడ పిగ్మెంట్స్ అనేది ఇక్కడ రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ ఉంటది. ఈ రియాక్షన్ సెంటర్ చుట్టూ ఇక్కడ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇలా యాక్సెసరీ పిగ్మెంట్స్ ఉంటాయి. మీకు తెలుగు అకాడమీ బుక్ లో కానీ ఎన్సీఆర్టీ లో కానీ ఉంటది. ఇవి యాక్సెసరీ పిగ్మెంట్స్. ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏంటిది? క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్, జాంతోఫిల్స్. ఇది క్లోరోఫిల్ ఏ ఉంటది. ఇవి లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి. లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి ఎక్కడ సెండ్ చేస్తున్నాయి అంటే క్లోరోఫిల్ ఏకి సెండ్ చేస్తాయి. లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి క్లోరోఫిల్ ఏకి సెండ్ చేస్తాయి. అంటే ఇది రియాక్షన్ సెంటర్. దీన్ని మొత్తాన్ని కలిపి వీటిని యాంటేనా మాలిక్యూల్స్ అంటాం. యాంటేనా, యాక్సెసరీ మాలిక్యూల్స్ ని యాంటేనా అంటాం. యాంటేనా అంటాం, యాక్సెసరీ మాలిక్యూల్స్ ని యాంటేనా. ఇప్పుడు మనకి చాలా మందికి తెలుసు, డిష్ ఉంటది కదా. డిష్ ఏం చేస్తుంది? వేవ్స్ ని ట్రాప్ చేస్తుంది. వేవ్స్ ని ట్రాప్ చేసి
టీవీలో ఉన్న పిక్చర్ ట్యూబ్ కి సెండ్ చేస్తుంది. పిక్చర్ ట్యూబ్ లో ఏమవుతుంది, ఆ వేవ్స్ కన్వర్ట్ ఇంటూ ద ఇమేజ్ గా మారుస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేది ఏం చేస్తాయి అంటే లైట్ వేవ్స్ ని ట్రాప్ చేసేసి రియాక్షన్ సెంటర్ కి సెండ్ చేస్తుంది. రియాక్షన్ సెంటర్ లో ఏమవుతుందంటే ఎగ్జైట్ అయ్యి ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ లైట్ రియాక్షన్? అసలు లైట్ రియాక్షన్ అంటే ఏంటిది? లైట్ రియాక్షన్ ఇస్ ద ఫోటోకెమికల్ ఫేజ్. దీంట్లో లైట్ అబ్జార్ప్షన్, వాటర్ స్ప్లిట్టింగ్, ఆక్సిజన్ రిలీజ్, ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ అండ్ సెవరల్ ప్రోటీన్ కాంప్లెక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దీంట్లో లైట్ రియాక్షన్ లో అసలు లైట్ రియాక్షన్ అంటే ఏంటంటే పిగ్మెంట్స్ అనేది లైట్ ని ట్రాప్ చేయటం లైట్ రియాక్షన్ అంటాం. దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? లైట్ అబ్జార్ప్షన్, వాటర్ స్ప్లిట్టింగ్, ఆక్సిజన్ రిలీజ్, ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్, సెవరల్ ప్రోటీన్ కాంప్లెక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ 2 ఉన్నాయి, ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 1 లో రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ. రియాక్షన్స్ ఫోటో సిస్టమ్ 2 లో రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ. రెండిట్లో కూడా క్లోరోఫిల్ ఏ ఉంటది. కానీ ఫోటో సిస్టమ్ 1 అబ్జార్బ్ ద లైట్ వేవ్ లెంత్ 700 నానోమీటర్స్ ఇస్ ద పీక్. అబ్జార్ప్షన్ ఇక్కడ 680 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఇస్ ద పీక్. 680 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఇస్ పీక్, 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఇస్ ద పీక్. అది light harvesting complexes divided into 2 photosystems. Photosystem 1, photosystem 2. Reaction center 700, reaction center 680 nanometers of wavelength. Next. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 అనేది జనరల్ గా ఫోటో సిస్టమ్ 1 అనేది తక్కువ ఉండాలి, ఫోటో సిస్టమ్ 2 అనేది ఎక్కువ ఉండాలి. ఫోటో సిస్టమ్ 1, 2. ఫోటో సిస్టమ్ 1 వచ్చేసి 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ చేసుకుంటే ఇది 680 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ని ట్రాప్ చేస్తుంది. ఇది పీక్. సో యాక్చువల్ వాస్తవంగా ఏది ఫస్ట్ రావాలి? ఫోటో సిస్టమ్ 2 రావాలి, తర్వాత ఫోటో సిస్టమ్ 1 ఉంది. అంటే ఈ లైట్ వేవ్ లెంత్ ట్రాప్ చేసుకొని, బట్ నాట్ లైక్ దట్. These are named the sequence of their discoveries. ఫస్ట్ ఫోటో సిస్టమ్ 1 నే డిస్కవర్ చేశారు, తర్వాత ఫోటో సిస్టమ్ 2 ని డిస్కవర్ చేశారు. These are named in the sequence of their discoveries and not in the sequence in which they are functioned during the light reaction. LHC are made up of hundreds of pigments. LHC అంటే light harvesting complex are made up of hundreds of pigment molecule bound to the protein. Protein ki bind అవుతుంది. Each photosystem has all pigments except chlorophyll A. Chlorophyll A is the light harvesting complex అంటాం. Light harvesting complex అంటాం. ఇది రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ. ఇక్కడ రిమైనింగ్ అన్ని కూడా హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ ని యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటాం. ఈ దేనికి బైండ్ అవుతున్నాయి? ఈ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ బౌండెడ్ టు ప్రోటీన్. ప్రోటీన్ కి ఇలా బైండ్ అవుతుంది. ఇది సన్లైట్ ని ట్రాప్ చేస్తాయి. సన్లైట్ ని ట్రాప్ చేసేసి దేనికి ఇస్తున్నాయి? రియాక్షన్ సెంటర్ కి ఇస్తుంది. రియాక్షన్ సెంటర్ ఎగ్జైట్ అయ్యి ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. ఓకేనా? ఇది టుమారో ఐ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ photosynthesis. ఎన్ని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ డివైడెడ్ ఇంటూ photosystem 1 and photosystem 2. What is the peak level of photosystem? Photosystem 1 absorb maximum wavelength of light 700 nanometers. Photosystem 2 absorb maximum wavelength of light 680 nanometers of wavelength. Light harvesting complex made up of how many pigments? Hundreds of pigments. They are bounded to the protein. Protein ki
బైండ్ అయి ఉంటాయి, ప్రోటీన్ కి బాండ్ అయి ఉంటాయి. ఓకే రైట్. ఎనీవన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ టెక్స్ట్ మీ. ఆ ఎక్స్పెరిమెంట్ లో ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వస్తుంది. CO2 necessary for photosynthesis by moles of leaf experiment. Chlorophyll necessary for variegated leaf experiment. Joseph Priestley experiment, role of air. Johnny Hinton house experiment, role of light. Julius Van Schaik provide evidence chlorophyll pigment and discovered chloroplast. Engelmann, T.W. Engelmann first plotted action spectrum by using prism. The photosynthesis rate more in blue light followed by red light. Next, mid of the 19th century, key role of the photosynthesis known. The photosynthesis is the light dependent reaction. And the next microbiologist Cornelis van Neel, microbiologist, contribution milestone contribution in photosynthesis. బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ లో అయితే ఆక్సిజన్ రిలీజ్ కాదు, ఎందుకంటే వాటర్ యూజ్ చేసుకోదు, H2S యూజ్ చేసుకుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్. అది ప్లాంట్స్ లో అయితేనేమో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అవి ఎక్స్పెరిమెంట్స్. తర్వాత వేరిడైజ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉండదు? మీసోఫిల్ సెల్స్ లో ఉండదు. అండ్ అదర్ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, లీవ్స్ లో ఉండదు. అండ్ అన్రైపన్ ఫ్రూట్స్, యంగ్ స్టెమ్స్, సమ్ రూట్స్ లో ఉండదు. లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయి? మీసోఫిల్ సెల్స్ లో ఉంటాయి. మీసోఫిల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ అరేంజ్ అయి ఉన్నాయి హైలైట్ ఇంటెన్సిటీ దగ్గర ప్యారలల్ గాను, లో లైట్ ఇంటెన్సిటీ దగ్గర పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. పెర్పెండిక్యులర్ గా అరేంజ్ అయి ఉంటాయి. అది టుడే టాపిక్. టుమారో ఐ విల్ గోయింగ్ టు టాక్ అబౌట్ electron transport system. Thank you, students. If you have any doubt, text me. సార్ చాట్ బాక్స్ లో ఒక డౌట్ వచ్చింది సార్, అది వెయిటేజ్ చెప్పండి అని పెట్టారు ఒక పీజీసీ కాబట్టి. నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి సార్ వెయిటేజెస్. థ్యాంక్ యూ సార్. క్లాస్ నేను చేస్తున్నా.